కర్మ ఎవరిని వదిలిపెట్టదు బాస్. అంతకంత వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది. అచ్చంగా న్యూటన్ థర్డ్ లా అన్నమాట. అంటే చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. ఆ కర్మ, ఆ ప్రతిచర్య మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మెల్లగా అనుభవంలోకి వస్తోంది. 2019 నుంచి 2024 మధ్య తాను ఏవైతే ఆరోపణలు చేశారో, ఎలాంటి విమర్శలు చేశారో, ఎలా చెప్పులెత్తి చూపించారో, కోడికత్తి గులకరాయి అంటూ ఎలా అవహేళనగా మాట్లాడారో, కులాల పేరుతో ఎలా రాజకీయం చేశారో, కేంద్రం పేరు చెప్పి ఎలాంటి డైలాగులు కొట్టారో అన్ని ఒక్కొక్కటిగా తిరిగి ఆయనకే తగులుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ను కర్మ ఎలా నీడలా వెంటాడుతోంది? కర్మ సిద్ధాంతం ఆయనకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తోంది? కోడి చెరువు కబ్జా నుంచి సుగాలి ప్రీతి కేసు దాకా డీసీఎంకు కర్మ సిద్ధాంతం నేర్పుతున్న పాఠాలేంటి తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చిన తండ్రి కొడుకులు స్కామ్ బయటపడేసరికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈ కుంభకోణం నుంచి నిరుద్యోగుల దృష్టి మరల్చేందుకు ఎన్నో డైవర్షన్లు చేస్తున్నారు. కానీ పెద్దగా ఏదీ వర్కౌట్ కావడం లేదు. లీకుల లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. మెగా లొసుగులు మతులు పోగొడుతున్నాయి. సర్టిఫికేట్ల పరిశీలనలో కనీసం గడువు ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం మొదలుకొని పొరపాట్లు సరిచేసుకునే వెసులుబాటు ఇవ్వకుండా తిరస్కరించడం వరకు, రిజర్వేషన్ అమల్లో తప్పుల తడకు నుంచి మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానం తుంగలో తొక్కడం వరకు ఈ మెగా డిఎస్సిని పూర్తిగా దగా డిఎస్సిగా మార్చేశారు. ఇంతకీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? విద్యాశాఖ కార్యదర్శి వివరణ డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయిందా? స్పోర్ట్స్ సీట్ల నియామక ప్రక్రియలో ఎలాంటి గోల్మాల్ జరిగింది తేల్చేద్దాం గన్ షాట్గా. సత్కర్మ విశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాణి భవమిహం. అంటే మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందని అర్థం. మంచి చేస్తే అదే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే అదే చెడు తిరిగి వస్తుంది. మనం చేసే కర్మ ఫలాలు వెంటనే లేదా మరుజన్మలో అనుభవించి తీరాల్సిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ విషయంలో అక్షరాల నిజమవుతోంది. నాడు అధికారం కోసం ఆయన ఏదైతే చేశారో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరిగి ఆయనకే తగులుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆయన్ను చుట్టుముడుతున్నాయి, ఉక్కిరి బిక్కిరి చేసి పారేస్తున్నాయి. చేతిలో డబ్బు పవర్ ఉన్న ఆ కర్మ కొట్టే దెబ్బ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కోడి చెరువు కబ్జా ఆరోపణలు, సుగాలి ప్రీతి కేసును రాజకీయాల కోసం వాడుకున్న విధానం, జగన్ను అరెస్టు చేయించేందుకు అమిత్ షాతో జరిపిన చర్చల భాగోతం, తాను ఏ కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆ కుల నాయకులే చీకొట్టడం, తెలంగాణ ఉద్యమకారులు జర్నలిస్టులు చెప్పులు చూపించి మరి వార్నింగులు ఇవ్వడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ విషయంలో కర్మ రిటర్న్స్ అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదా? నాకెందుకు ఈ కర్మ అని పవన్ కళ్యాణ్ మదన పడటం మొదలైందా? కర్మ విషయంలో ఆ ఒక్కటి కూడా పూర్తయితే పవన్ కు మిగిలేదే అతఃపాతాళమేనా? నియర్లీ ఆల్ మెన్ కెన్ స్టాండ్ అడ్వర్సిటీ, బట్ ఇఫ్ యు వాంట్ టు టెస్ట్ ఎ మ్యాన్స్ క్యారెక్టర్ గివ్ హిమ్ పవర్. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన గొప్ప నాయకుడు, ఆ దేశానికి 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చెప్పిన మాట ఇది. లింకన్ చెప్పిన మాటకు అర్థమేంటో తెలుసా? ఎవరైనా కష్టాలను తట్టుకోగలరు, కానీ ఒకరి వ్యక్తిత్వం పరీక్షించాలంటే వారికి అధికారం ఇవ్వండి అని. ఇది అక్షరాల నిజం. ఒకరి చేతిలో డబ్బు అధికారం ఉన్నప్పుడే అతని నిజ స్వరూపం ఆలోచన విధానం బయటపడుతుంది. అధికారం అనేది ఒక పరీక్ష మాత్రమే కాదు, అది ఒక అద్దం. అది వారిలోని మంచిని లేదా చెడును సమాజానికి స్పష్టంగా చూపిస్తుంది. తన పార్టీని అధికారంలోకి తేవడం సంగతి దేవుడిరుగు. కేవలం తాను ఎమ్మెల్యే అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని జెండాలు పట్టారో, ఎన్ని సిద్ధాంతాలు మార్చారో, ఎందరితో పొత్తులు పెట్టుకున్నారో, ఎందరిని రాజకీయంగా వాడుకున్నారో, ఎన్ని అబద్ధాలు ఎన్నెన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలుసు. తీరా అధికారంలోకి వచ్చాక ఆయన గారి అసలు రంగు అందరికీ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బయట పెడుతున్న క్రెడిట్ అంతా కర్మ సిద్ధాంతానికే దక్కుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ ను ఆ కర్మ కొట్టిన 6 దెబ్బలేంటో క్లియర్ కట్ గా చూద్దాం. మొదటిది, కోడి కత్తితో మొదలుపెట్టి కోడి చెరువు దాకా. 2019 ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్లో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఓ ప్రతిపక్ష నేతపై, అందులోనూ హై సెక్యూరిటీ ఉండే ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగితే ఆ ఘటనను చిన్నదిగా చూపించేందుకు కోడికత్తి అంటూ చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏమైంది? అదే కోడికత్తి
కోడి చెరువు రూపంలో తిరిగి వచ్చేసింది. కత్తి స్థానంలో చెరువు యాడైంది. అదే కోడి చెరువు కబ్జా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమించిందని హెలికాప్టర్లో ఏరియల్ సర్వేలు చేస్తూ హడావుడి చేశారు. సరస్వతీ పవర్ భూములపై నానాయాగి చేశారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. కోడి చెరువు కబ్జాపై మాత్రం నోరు మెదపడం లేదు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న కోడి చెరువులో 10 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలు రీసౌండ్ లో వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్ 706లో ఉన్న 10 ఎకరాల భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. దాని విలువ దాదాపు 500 కోట్లుగా ఉంది. అసలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమైంది? చెరువు భూమి ఎలా పట్టాగా మారింది? ఈ మ్యాజిక్ వెనుక ఉన్నది కబ్జానే అన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కోడి కత్తి టు కోడి చెరువు కబ్జా కర్మ కొట్టిన మొదటి దెబ్బ ఇది. ఇక కర్మ కొట్టిన రెండవ దెబ్బ ఏంటో తెలుసా? గులకరాయి టు సైనస్ ఆపరేషన్. అవును, 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడి కత్తితో హత్యా ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికలకు ముందు సీఎంగా ఉన్న జగన్ పైన పదునైన రాయితో దాడి చేశారు. ఈ సమయంలో బద్ధ శత్రువైన అయ్యో పాపం అంటాడు, సానుభూతి చూపిస్తాడు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో తెలుసా? ఏమో, ఎవరికి తెలుసు. ఆయనే ఇలా తలపై కొట్టేసుకున్నాడేమో, చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం లాడిపోతుందంటూ హేళనగా మాట్లాడారు. ఇప్పుడు ఏపీలో జనాలు హామీలు, కూటమి నేతల అవినీతి, నిత్యావసరాల పెరుగుదలపై నిలదీస్తున్న సమయంలో ముక్కులో పడిశాం. అదే సార్, సైనస్ ఆపరేషన్ పేరు చెప్పి ఓ 20 రోజులు పర్మనెంట్ గా హైదరాబాద్ లో పడుకున్నారు. ఇదే సమయంలో నాడు పవన్ కళ్యాణ్ చేసిన హేళన పట్టించుకోకుండా ఆయన త్వరగా కోలుకోవాలని జగన్ ట్వీట్ కూడా చేశారు. జగన్ కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగా హేళనగా మాట్లాడి ఉండొచ్చు. అప్పుడు ఆయనకు ఈయనకు తేడా ఉండదుగా. ఎవరి వ్యక్తిత్వం ఏంటో తెలిసేది ఇలాంటి సమయాల్లోనే కదా. కర్మ కొట్టిన మూడో దెబ్బ చెప్పు టు చెప్పు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. నాడు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా తానేదో ప్రధాన ప్రతిపక్ష నేత అయినట్లుగా ఫీల్ అవుతూ పవన్ కళ్యాణ్ అరుపులు ఊపులు చాలానే చూశాం కదా. అందులో హైలైట్ ఎపిసోడ్ చెప్పులు చూపిస్తూ మాట్లాడటం. ఇంకెవడైనా ప్యాకేజీ పేరెత్తితే చెప్పుతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా, నాకో అంటూ బూతులతో రెచ్చిపోయారు. హాకీ స్టిక్కులు, ఐరన్ రాడ్లతో కొట్టేసుకుందామంటూ రౌడీ భాషలో చెలరేగిపోయారు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రొఫెసర్ నాగేశ్వరి ఎపిసోడ్లో తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు మన డీసీఎం గారి ఫోటోను చెప్పులతో దాడి చేశారు. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి తీరు ఎక్కడా ఆమోదయోగ్యం కానే కాదు. అది పవన్ కళ్యాణ్ చేసినా, మరొకరు చేసినా, ఎవరు చేసినా ఈ తరహా విధానాలను ప్రజాస్వామ్యం ఏమాత్రం హర్షించదు. కాకపోతే కర్మ ఇవేవి పట్టించుకోదు. ఏది ఇస్తే దాన్నే యాజ్ ఇట్ ఈజ్ గా తిరిగిచ్చేస్తుంది. కర్మ కొట్టిన నాలుగో దెబ్బ కేంద్రం టు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సోర్స్ అనే పదంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ఎన్ని విమర్శలు, ఎన్ని ఆరోపణలు చేశారో చూశాం. 30,000 మంది అమ్మాయిల కిడ్నాప్ నుంచి లేని అవినీతిని అంటగట్టడం వరకు చాలానే చేశారు. ఇక తనకు మోడీ, అమిత్ షాలతో మంచి సాన్నిహిత్యం ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని జగన్ను ఆటాడిస్తానని చాలా సభల్లో చాలాసార్లు చెప్పారు. కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడించకపోతే చూడు జగన్, నిన్ను మోడీ గ్యారంటీతో జైలుకు పంపడం గ్యారంటీ అంటూ చాలానే మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే అరెస్టుపై అమిత్ షాతో చర్చలు జరిపి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయం బయట పెట్టినందుకు ఆయనపై కేసులు వేయించవచ్చు, అరెస్టులు చేస్తామంటూ భయపెట్టి ఉండొచ్చు, ఆయనపై మాటల దాడి చేసి ఉండొచ్చు, సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ఆయన్ను ట్రోల్ చేయించి ఉండొచ్చు. ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని ఉండొచ్చు. కానీ నాడు ఏ కేంద్రం పేరు చెప్పి చెలరేగిపోయాడో ఇప్పుడు అదే కేంద్రం దగ్గర క్లాస్ పీకించుకున్నాడు. కర్మ సిద్ధాంతం అంటే ఇదే సార్. కర్మ కొట్టిన ఐదో దెబ్బ సుగాలి ప్రీతి కేసు. ఒక 14 ఏళ్ల అమ్మాయి మరణాన్ని తన రాజకీయం కోసం వాడుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అయిండొచ్చు. నిజానికి ఈ ఘటన జరిగింది 2017 ఆగస్టు 19న. అనుమానితులను అరెస్టు చేయటం, ఒక నెలలోనే వారికి బెయిల్ మంజూరు కావటం అంతా జరిగింది 2017లోనే. మరి అప్పుడు సీఎం ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. అందుకే పవన్ కళ్యాణ్ నోరెత్తలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక రాగమందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సుగాలి ప్రీతి జపమే చేశాడు. ఈ ఘటనంతా జగన్ హయాంలోనే జరిగినట్లు మాట్లాడాడు. తాము అధికారంలోకి వస్తే పరిష్కరించే మొదటి కేసు ఇదేనన్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఈ కేసును పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఏకంగా 11 సార్లు సుగాలి ప్రీతి తల్లికి అపాయింట్మెంట్ నిరాకరించాడు. ఇదేంటని ప్రశ్నిస్తే డిఎన్ఏలు తారుమారయ్యాయని, తానేమీ చేసేది లేదని చేతులెత్తేశాడు.
అక్కడితో ఆగకుండా జనసేన నేతలు జబర్దస్త్ ఆర్టిస్టులతో ఆమెను అత్యంత దారుణంగా తిట్టిస్తున్నాడు. రాజకీయంగా వాడుకుని సుగాలి ప్రీతికి అన్యాయం చేసింది ఎవరంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. సుగాలి ప్రీతి తల్లి ముందు ఇప్పుడు పవన్ దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇది సార్ కర్మ రిటర్న్స్ అంటే కర్మ కొట్టిన ఆరో దెబ్బ. కులం టు కులం. కులం పేరుతో రాజకీయాలు చేసే నాయకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటారు. కేవలం తాను ఎమ్మెల్యే కావడం కోసం ఎన్నిసార్లు ఆ కులం పేరు జపించారో లెక్కలేదు. ప్రాంతీయ భావన ఎలానో లేదు. కనీసం కుల భావనైనా తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అంటూ చేసిన ఓపెన్ కామెంట్స్ నుంచి మీరు ఓటేయండి, మీ కులం నుంచి నేను సీఎంఐ చూపిస్తా అంటూ చేసిన వ్యాఖ్యల వరకు కులం జపమే చేశారు. తీరా డీసీఎం అయ్యాక పార్టీలో పదవుల్లో ఆ కులానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదేంటి సార్ అని ప్రశ్నిస్తే నేను ఒక కులం కోసం రాజకీయ పార్టీ పెట్టలేదంటూ ప్లేటు ఫిరాయించారు. దీంతో కాపు సంఘం నేత దాసరి రాము లాంటి వారు పవన్ కళ్యాణ్ అసలు రంగు బయట పెడుతున్నారు. ఏ కులాన్ని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకుని ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారో ఆ కులమే ఇప్పుడు కర్మ రూపంలో పవన్ కళ్యాణ్ ను బలంగా దెబ్బ కొట్టింది. ఈ కర్మ సిద్ధాంతం హిందూ ధర్మంలోనే ఉంది. సనాతన ధర్మం అంటూ మైకులు పట్టుకుని ఊగిపోయే పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియదా? లేని కొవ్వును శ్రీవారి లడ్డూలకు పూసి దుర్గగుడి మెట్లు కడుగుతూ డ్రామాలు ఆడినప్పుడు ఈ కర్మ గుర్తుకు రాలేదా? అవే లడ్డూలు అయోధ్యకు పంపారని అబద్ధాలు ఆడినప్పుడు ఈ కర్మ సిద్ధాంతం గుర్తుకు రాలేదా? డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన పాప పుణ్యాలను డిసైడ్ చేసేది కాలం. ఆ కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది. అది ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. ప్రతి ఒక్కటి కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఇప్పటి వరకు మీరు చూస్తున్నదంతా వడ్డీనే. అసలు ఇంకా మొదలు కానేలేదు. నిన్ను అతఃపాతాళానికి తొక్కేస్తా జగన్ అన్నారు, గుర్తుందిగా? కర్మ సిద్ధాంతంలో అదొక్కటే బ్యాలెన్స్ ఉంది. జస్ట్ వెయిట్, కర్మ విల్ డూ ఇట్స్ జాబ్. ఇది మాత్రం గన్ షాట్. ఇక దాచడానికి ఏమీ లేదు. డైవర్షన్ చేయాలన్నా కుదరదు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 3.5 లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం. మెగా డిఎస్సి మొత్తం అంతులేని నిర్లక్ష్యం, అవధుల్లేని అవినీతితో నిండిపోయిందని అందరికీ అర్థమైపోయింది. అందుకే ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎట్టకేలకు విద్యాశాఖ కార్యదర్శితో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ వ్యవహారం పైన పొంతనలేని సమాధానాలు. అడ్డంగా బుక్కైన తర్వాత బుకాయించి లాభం ఏముంటుంది? తండ్రి కొడుకులు తలుచుకుంటే ఆఖరికి నిరుద్యోగుల జీవితాలను సైతం పణంగా పెట్టి సరికొత్త కుంభకోణాలకు తెరలేపుతారని అర్థమైంది. ఇంతకీ సిబిఐ వస్తేనే ఈ దగా డిఎస్సి కుంభకోణం లోతెంతో తెలుస్తుందా? మన విద్యాశాఖ మంత్రి గారు టాలెంట్ ఏంటో బయటపడుతుందా? అసలు ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ వేసే దమ్ము ఉందా? పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎన్నో ఆశలతో అహోరాత్రులు డిఎస్సి కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కార్ దాన్ని అక్రమాలు, అవినీతితో నింపేసింది. అర్హులైన వారికి తీరని ద్రోహం చేసింది. మెరిట్, వెర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా సర్టిఫికేట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధి విధానాలను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డిఎస్సీ 2025లో ఒక్కటి అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం, తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడు పుఠాని స్పష్టంగా తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే 1:1 నిష్పత్తిలో ఫలితాలు ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి కనీసం 3 రోజుల సమయం ఇస్తారు. కానీ ఈ మెగా డిఎస్సిలో మాత్రం విద్యాశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అభ్యర్థులకు కనీస గడువు ఇవ్వకుండా, తప్పులు సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించకుండా అక్కడికక్కడే అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తూ అన్యాయానికి తెరలేపింది. మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అర్హులను వెనక్కి నెట్టేస్తూ చంద్రబాబు సర్కారు సాగిస్తున్న ఈ అంతులేని నిర్లక్ష్యంపై బాధితులు ఇప్పటికే రోడ్డెక్కుతున్నారు.
కంటి మీద కునుకు లేకుండా చదివి మెరిట్ సాధించిన ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నామని డిఎస్సి అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. డిఎస్సి ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచిపెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు ఇప్పుడు ఇష్యూ పెద్దది కావడంతో డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించారు. 148 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంది ప్రభుత్వం. తీరా చూస్తే ఇదంతా పెద్ద స్కామ్ అన్న విషయం బయటపడింది. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన విద్యాశాఖ కార్యదర్శి స్పోర్ట్స్ డిఎస్సి గురించి తనకు తెలియదని, అది తన పరిధి కాదంటూ తప్పించుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 2 విధానాలు అనుసరిస్తారు. ఒకటి, రెగ్యులర్ డిఎస్సిలో స్పోర్ట్స్ సర్టిఫికేట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా 2వ విధానం ఈ డిఎస్సి వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ 2024-29ని డిఎస్సికి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి రాత పరీక్ష లేకుండా క్రీడా సర్టిఫికేట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఇవే స్పోర్ట్స్ కోటా సీట్లు 15 లక్షల చొప్పున వేలంపాట పాడుతున్న ఆడియో రికార్డులు కూడా బయటకొచ్చాయి. డిఎస్సిలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు, తప్పు పట్టలేదని విద్యాశాఖ అధికారులు చెప్పడం పూర్తి అబద్ధం. డిఎస్సి నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాతపూర్వకంగా ప్రకటించారు కూడా. జిల్లా జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు, రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి డిఎస్సిలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదని, అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుందని అధికారులు బుకాయిస్తున్నా అందులో లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డిఎస్సి అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దీంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్ అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న ప్రభుత్వం టాపర్ వివరాలు ఎందుకు డేటాబేస్ నుంచి తొలగించారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ఎంపిక జాబితాలో లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడన్నది అక్షరాలా నిజం. ఓ క్రీడాకారిణికి దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెడితే ఆమె హైకోర్టులో పోరాడుతోంది. టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలం పాట పాడిన విషయం ఇప్పటికే బహిరంగమైంది. ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసుల్లో అందరి జాబితా పెట్టలేదంటే దాని వెనుక ఏదో మతలపు ఉందన్న విషయం అందరికీ అర్థమైంది. నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని చెప్పినప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. హడావుడిగా టెట్ కన్వీనర్ ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ ను డిఎస్సి కన్వీనర్ గా పెట్టినప్పుడే ఏదో జరుగుతోందన్న సందేహాలు వచ్చాయి. డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరించడంతో అందరిలోనూ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అధికారులను రంగంలోకి దింపి డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగం లేదు. నీట్ పరీక్షపై సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టే డిఎస్సి స్కామ్ పై కూడా సిబిఐ విచారణ జరగాలి. దానికి లోకేష్ సిద్ధమా? ఈ ఒక్క ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబితే చాలు, 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగినట్టే. ఇది మాత్రం గన్ షాట్.